బాక్సైట్ ఒప్పందాలు పూర్తిగా రద్దు చేయాలి. బాక్సైట్ ఒప్పందాలు పూర్తిగా రద్దు చేయాలి. బాక్సైట్ రహస్య సర్వేపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ రహస్య ఒప్పందాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ సిపిఎం బాక్సైట్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ రహస్య సర్వేలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వం గెజిట్ రద్దు చేయాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వం గెజిట్ రద్దు చేయాలి. సిపిఎం బాక్సైట్ పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ రద్దు చేయాలి. బాక్సైట్ పై కేంద్ర ప్రభుత్వం మోడీ బాక్సైట్ రహస్య సర్వేలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ జోలికి వస్తే ఖబర్దార్. బాక్సైట్ జోలి వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. బాక్సైట్ పై కేంద్ర గెజిట్ రద్దు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆదివాసీ చెప్పాలి. బాక్సైట్ రహస్య సర్వేలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ పై మోడీ గెజిట్ రద్దు చేసే వరకు పోరాడుతాం. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేసే వరకు పోరాడుతాం. బాక్సైట్ రహస్య సర్వేలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ రహస్య సర్వేలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ రహస్య సర్వేలపై కూటమి ప్రభుత్వం సమాధానం వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. సిపిఎం బాక్సైట్ జోలికి వస్తే ఖబర్దార్ చెప్పాలి. బాక్సైట్ పై కేంద్ర గెజిట్ రద్దు చేయాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేయాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేసే వరకు పోరాడుతాం. బాక్సైట్ పై
మా భూమి జోలికొస్తే ఖబర్దార్. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. జోలికొస్తే ఖబర్దార్. బాక్సైట్ రహస్య సర్వేలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ రహస్య సర్వేలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ రహస్య సర్వేలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేయాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేయాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ ఎంత లేకెంత గిరిజన చట్టాల జోలికొస్తే ఖబర్దార్. గిరిజన హక్కుల జోలికొస్తే ఖబర్దార్. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. బాక్సైట్ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలి. బాక్సైట్ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలి. బాక్సైట్ రహస్య సర్వేలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేయాలి. బాక్సైట్ పై మోడీ ప్రభుత్వ గెజిట్ రద్దు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. మరో ముఖ్యమైన అతిథి సిపిఎం పార్టీ కేంద్ర మాజీ వైస్ సర్పంచ్ గారు, వివిధ పంచాయతీల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిత్రులారా, మీరందరూ అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా వేదిక మీద ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన గ్రామస్తులు, అసంపల్లి మిత్రులు ఈ వేదిక ఉదయమే అత్యవసర పరిస్థితుల్లో ఇలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనం అందరినీ గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, మరి ఈ సభ ప్రారంభించుకునే ముందు ఇప్పుడు ఏదైతే మన ఆదివాసీ వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఒప్పందాలు రద్దు చేసేంత వరకు పోరాడదాం. కాపాడుకుందాం. చట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం గెజిట్ రద్దు చేసేంత వరకు పోరాడదాం. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఆదివాసుల ఐక్యత. ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ ఘోషిస్తూ తరలి వచ్చినటువంటి వేలాది మంది సోదరీమణులకు, సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పోరాటం మీది. ఇది మీ బతుకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఈ ప్రాంతంలో మరొకసారి చిచ్చు రేపటానికి, అశాంతిని రెచ్చగొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ పేరుతోటి ఈరోజు మరలా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి పరిష్కారం కోసం ఒకవైపు కింద మీద పడి పోరాడుతూనే మరొక వైపు మన ఉనికిని మనం కాపాడుకోగలమనేటువంటి ధైర్యంతో ఇప్పటి వరకు గిరిజనులు ఇక్కడ జీవిస్తున్నారు. ఒకసారి మైనింగ్ పేరుతో బాక్సైట్ వచ్చిందంటే, ఒకసారి ఆ బాక్సైట్ పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకు అడుగు పెట్టాయంటే మొత్తం గిరిజనుల యొక్క ఉనికికే ఇక్కడ ప్రమాదం వస్తుంది. మనం ఇక్కడ తింటామా, పని చేస్తున్నామా, బతుకుతున్నామా లేదా, మన పిల్లలు ఏమిటి, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి పట్టించుకునేటువంటి వాళ్ళే ఉండరు. ఇది మన అనుభవం. అందుకనే 2002లో బాక్సైట్ వచ్చినప్పుడు లేగినటువంటి అసంతృప్తి పెద్ద ప్రచారణమై పెద్ద ఉద్యమంగా మారితే చివరికి అన్ని పార్టీలు వాటిని మేము అమలు చేయము, ఉపసంహరించుకుంటామని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఆ రోజు ఏర్పడింది. 2019లో అధికారికంగా ఇక్కడ బాక్సైట్ మేము చెయ్యమని చెప్పి ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వమే ఉపసంహరించుకున్నటువంటి ఈ బాక్సైట్ తవ్వకాలు, ఈ మైనింగ్ తవ్వకాలు మరలా ఇప్పుడు ఎలా ప్రవేశించాయని మేము అడుగుతున్నాం. ఎవరి కోసం, ఎవరు అడిగారు? ఎవరైనా తీర్మానం చేసి ఇక్కడ మాకు మైనింగ్ పెట్టండి, బాక్సైట్ పెట్టండి అని ఎవరన్నా గ్రామ సభ ఏమైనా తీర్మానం చేసిందా? ఎవరన్నా ప్రజాప్రతినిధులు అడిగారా? నేను మొన్న పత్రికలో కూడా చూశాను. ఇక్కడ జడ్పీ సమావేశాల్లో, మండల సమావేశాల్లో ఇక్కడ వద్దు, మైనింగ్ వద్దు అని చెప్పి తీర్మానాలు కూడా చేసి
మరి ప్రజలు వద్దు అంటూ ఉంటే, మమ్మల్ని ఇలా బతకనివ్వండి ప్రశాంతంగా అని చెప్పి ప్రజలు ఘోషిస్తూ ఉంటే, వీళ్ళ ఉనికిని దెబ్బ కొట్టే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి కోసం ఈ మైనింగ్ ని చేపట్టాయి? విదేశాల యొక్క కార్పొరేట్ కంపెనీల కోసం కాదని అడుగుతున్నాం. ఈరోజు ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేటువంటి పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున పోటీ వ్యాపారం సాగుతున్నమాట వాస్తవం. మనకు కూడా రేర్ ఎర్త్ మెటీరియల్ కావాలి, మనం కూడా అభివృద్ధి కావాలి. కానీ ఎవరి కోసం? ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి వాళ్లకు కోటాను కోట్ల లాభాలు సృష్టించి పెట్టి వాళ్ళని సంపన్నులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులను అణగదొక్కి వాళ్ళకి బతుకు లేకుండా వాళ్ళ భవిష్యత్తుని దెబ్బతీయటానిక మీరు ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ గెజెట్లు తెచ్చారని అడుగుతా ఉన్నాను. కార్పొరేట్ కంపెనీలు పోషించడానికి మన సంపదని, ఈ రాష్ట్రంలో ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి సంపదని విదేశాలకు తరలించి పెద్ద పెద్ద కంపెనీలు లాభాలు పొందడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆదివాసుల అనుమతి ఎవరు అని చెప్పి తేల్చి చెప్పడానికి ఈరోజు ఈ సభ నిర్వహిస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంట్ గెజెట్ ఇచ్చింది. అందులో చింతపల్లి మండలాన్ని కూడా పేర్కొంది. ఇక్కడ ఈ బాక్సైడ్ తో పాటు జైల్లో పెట్టాలని అడుగుతా ఉన్నాను. మేము ఇక్కడ సభ మేము ఇక్కడ విజిట్ కు వస్తాను, రాష్ట్ర కార్యదర్శిగా నేను విజిట్ కు వస్తున్నానంటే మీకు పర్మిషన్ ఉందని అడుగుతున్నారట. ఆ మాట అనడానికి మీకు ఏమి అభిమానం అడ్డం రావటం లేదా? మీ హోదా అడ్డం రావటం లేదా? ఇక్కడ సర్వే చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ గా మీకు తెలియకుండా చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం చేతగాక దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజల మీద మీరు తాష్టికం చూపిస్తారని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా, ముందు అక్రమంగా రహస్యంగా డ్రోన్లు పెట్టి సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళని పని కొట్టండి. ఇక్కడి నుంచి ప్రభుత్వం పోలీసులు పని చేయండి ముందు. అప్పుడు ప్రజలకు నమ్మకం వస్తుంది మీ మీద, విశ్వాసాలు. డబ్బులు ఇవ్వాల, సగం నుంచి సగం ఆగిపోయినాయి. అదే పాడేరులో ఇక్కడ వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టారు 2 నెలల క్రితం. మేము ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమన్నారంటే అమరావతిలో మిగిలిపోయి తుప్పు పెట్టిన ఇనుము ఇస్తాము, మీరు కట్టుకోండి ఇల్లు అంటున్నారు. ఇదేనా మీకు ఆదివాసీల పట్ల ఉండే ప్రేమ? చుక్కిపోయి ఇనుము మీరు కట్టొచ్చుగా, అక్కడ ఆ అమరావతిలోనూ ఆడుకోవచ్చుగా. ఏళ్ళకి ఇవ్వటం ఏంటి? ఈ పాటికి ఐరన్తో పని అయిపోయింది. సగం లేసి వేయాల్సిన స్లాబ్ వేసి మిగతా పని ఉంటే 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఎగ్గొట్టి ఐరన్ తెచ్చుకుంటే ఏమైనా బేరసాలు? ఏమిటిది? ప్రభుత్వమేనా? ఎఫిషియన్సీ, సమర్థవంతమైన ప్రభుత్వం అంటే దేనా సమర్థత? తుక్కుపట్టిన ఇనుము ఆదివాసీలకు ఇచ్చి మోసం చేయటం సమర్థత అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ 1,00,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. బకాయిలన్నీ వాళ్ళకి చెల్లించి వాళ్ళు పూర్తి చేసుకునే అవకాశం అయితే మొండి గోడలు ఉంటే ఈ ప్రభుత్వం కూడా మొండిగా మిగిలిపోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పాలి. ఇక్కడ అంత్యోదయ స్కీము, పీవీటీజీలకు మాత్రం ప్రత్యేకంగా అంత్యోదయ స్కీమ్ ఉంది. కుటుంబానికి 30 ఎకరాలు 35 కేజీల బియ్యం ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని ఎత్తేస్తున్నారు. 35 ఎవరట? ఒకరుంటే 7 కేజీలు, ఇద్దరుంటే 2 ఏళ్ళు ఇస్తారట. కుటుంబాలకు లెక్క తీసుకోరట. ఎందుకు మారుస్తున్నారు? ఒక్కొక్క చట్టాన్ని నరికి అడ్డంగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అటవీకుల చట్టాన్ని ఎత్తేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరికేస్తున్నారు. అంత్యోదయ పథకాన్ని నరికేస్తున్నారు. మన హాస్టల్లో గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలన్నింటినీ కింద మీద చేస్తున్నారు. ఎందుకని మీరు ఆదివాసుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు, చలగాటం ఆడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందుకని చట్టాలు మనం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని కాపాడుకోవాల్సినటువంటి 70కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారా లేదా మీకు తెలుసా ఆ విషయం గిరిజన శాఖ మంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నదా? సుప్రీం కోర్టులో ఎవరో 170 ఎత్తేయడానికి పిటిషన్ ఉన్నది. వీటన్నిటిని తవ్వటానికి ఒక గవర్నమెంట్ ఏజెన్సీకి, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అనుమతిస్తున్నాం. నేను ఒకటి అడుగుతున్నాను, కేంద్ర మైనింగ్ శాఖకి ఏజెన్సీలో మైనింగ్ తవ్వటానికి ఎవరు అధికారం ఇచ్చారో అని అడుగుతా ఉన్నాను. తెలియని వాళ్ళు, అమాయకులు, ప్రభుత్వానికి మాత్రం అధికారం లేదనొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఏజెన్సీ ఉన్నది. మన సేతంపేట నుంచి అటపాక వరకు ఉన్నటువంటి 3-4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ యావత్తు 5వ షెడ్యూల్లో పరిధిలో ఉన్నది. ఇది మీకు తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ 5వ షెడ్యూల్ రాజ్యాంగానికి అనుగుణంగా 170 చట్టం వచ్చింది. ఈ 5వ షెడ్యూల్ కు అనుగుణంగా కసా చట్టం వచ్చింది. ఈ గ్రామ సభ, ఆదివాసీ గ్రామ సభ
పెసా చట్టం ప్రకారం మన గ్రామ సభ అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనటువంటి సభ. ఈ సభకి దీనికి ఎదురు లేదు, దీన్ని వ్యతిరేకించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఈ ఏజెన్సీలో ప్రభుత్వం కూడా గిరిజనేతల కింద లెక్క. సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. ప్రభుత్వం ఇక్కడ ఎంటర్ కావాలన్నా సరే, ఏ కార్యకలాపాలు చేయాలన్నా సరే పెసా చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానం చేయాలి. మరి గ్రామ సభలను తొంగలో తొక్కి, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కి, ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఏ రకంగా మీరు సర్వేలు చేస్తారని అడుగుతున్నాను. దీని కస్టోడియన్ ఎవరు? 5వ షెడ్యూల్ ప్రకారం గవర్నర్ దీనికి కస్టోడియన్. మరి గవర్నర్ పేరుతో ఏమి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? కేంద్రం ఇస్తుంది, మీరు అమలు చేసేస్తారా గుడ్డిగా? కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను. మేము 2019లో దీన్ని ఉపసంహరించుకున్నాం. ఇప్పుడు ఈ మైనింగ్ శాఖ అధికారం లేదు. మా రాష్ట్రంలో మేము దీన్ని అనుమతించాం, మా ప్రజల యొక్క నోళ్లు కొట్టాం, వాళ్ళ బతుకును దెబ్బతీయం అని చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను. మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? అందరికీ తాకీదులు పంపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇతర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి అందరికీ తాకీదులు పంపారు ఢిల్లీ నుంచి. వాళ్ళు తాకీదులు పంపితే మీరు ఇక్కడ తలాడిస్తారా? ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని? మీరు ప్రజల పక్షంలో ఉంటారా, లేకపోతే ఇక్కడ మైనింగ్ ను దోచుకోపోవడానికి కార్పొరేట్లను ఊడిగం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కి నేరుగా ఇక్కడ తవ్వకాలు జరిపేటువంటి అధికారం లేదు, ఏజెన్సీలో లేదు. మిగతా రాష్ట్రంలో వేరే విషయం, అక్కడ ప్రజలు అంగీకరిస్తారా, అనుమతిస్తారా, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రత్యేక చట్టాలు ఉంది, ప్రత్యేక రాజ్యాంగంలోని ప్రొవిజన్ ఉంది, 5వ షెడ్యూల్. ఈ అంశాన్ని కూడా గుర్తించకుండా కళ్ళు మూసుకొని, లేదా ఈ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి, చట్టాలను తొంగలో తొక్కి ప్రజలను అణగదొక్కడానికి ఈ ప్రాంతంలో సహజ సంపదను దోచుకుని పోయి ఇలా దిక్కు దివాణం లేకుండా ప్రజల్ని తలా ఒక దిక్కు చేస్తామంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. ఈ రోజు ఈ సభకు వచ్చినటువంటి స్పందన, మేము ఇక్కడ విజిట్ కోసం వచ్చాం. ఈ విజిట్ ని చూడటానికే ప్రజలు కూడా మాతో సహకరించడానికి ఇక్కడికి వచ్చారు, చూపెట్టడానికి ఇక్కడికి వచ్చారు. అదే గాని మీరు ఒక అడుగు ముందుకు వస్తే ప్రజల శక్తి ఎలా ఉంటుందో మీరు ప్రత్యక్షంగా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకని మీరు రహస్యంగా సర్వేలు చేయాల్సి వస్తుంది? ప్రజలకు చెప్పకుండా, స్థానిక ప్రజలకు తెలియకుండా రాత్రిపూట వచ్చి సర్వేలు చేసుకుపోతారా? డ్రోన్లు వదులుతారా? అసలు ప్రభుత్వం ఉందా? ఇక్కడ పరిపాలన ఉందా? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఒక్కడైనా సరే ఈ అడవిలో అక్రమంగా, ఇల్లీగల్ గా ఈ రకంగా డ్రోన్లు ఎగరేసి సర్వేలు చేస్తుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నాను. మేము ఇక్కడ సభ ఇక్కడ విజిట్ కు వస్తాను, రాష్ట్ర కార్యదర్శిగా నేను విజిట్ కు వస్తున్నాను అంటే మీకు పర్మిషన్ ఉందని అడుగుతున్నారట. ఆ మాట అనడానికి మీకు ఏమి అభిమానం అడ్డం రావట్లేదా? మీ హోదా అడ్డం రావట్లేదా? ఇక్కడ సర్వే చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమంగా, ఇల్లీగల్ గా మీకు తెలియకుండా చేస్తూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం చేతగాక దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజల మీద మీరు ఆశ్చర్యం చూపిస్తారని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా ముందు అక్రమంగా, రహస్యంగా డ్రోన్లు పెట్టి సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళని పని కొట్టండి. ఇక్కడి నుంచి ప్రభుత్వం, పోలీసులు పని చేయండి ముందు. అప్పుడు ప్రజలకు నమ్మకం వస్తుంది, మీ మీద విశ్వాసం కలుగుతుంది ఈ ప్రభుత్వం మీద. అప్పుడు మీకు ప్రజల్లో మీరంటే గౌరవం పెరుగుతుంది. ఇలాంటి దౌర్జన్య పద్ధతులు, రహస్య సర్వేలు, ఇక్కడున్న సంపదనంతా దోచుకొని పోయి ఇక్కడ ఆదివాసుల్ని అడ్రస్ లేకుండా చేద్దాం అనుకుంటే మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అల్లూరి సీతారామరాజు బిడ్డలు వీళ్ళంతా స్వాతంత్రోద్యమ కాలం నుంచి తమ ఉనికి కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. దేన్నైనా సరే, ఏ శక్తి కూడా నేను అడ్డుకోచాలదు అని చెప్పి చరిత్ర నిరూపిస్తాను. ప్రభుత్వం తెలుసుకోవడం మంచిది. ఈరోజు ఆ చరిత్ర అంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం మంచిది. అందుకని ఇక్కడ మీరు చట్టం నిన్న కాక మొన్న ఒక గజెట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆగమేఘాల మీద గజెట్ కిందకు పంపించేసి అమలు జరపమంటున్నారే. 20 ఏళ్ల క్రితం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, కేంద్రంలో హోంపక్షాల మద్దతుతో చట్టం వచ్చి ఈ అడవి మీద అధికారం ఆదివాసులదే. ఆదివాసులు పోటీ చేసిన ప్రతి ఎకరాకి పట్టాలు ఇవ్వాలని చెప్పిన ఆ రోజు చట్టం చేస్తే ఎందుకు అమలు జరుపుతుంది? 20 ఏళ్లు పట్టిన నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్నాను నేను. స్పీడ్ ఆఫ్ ది గవర్నెన్స్ అంటారు కదా, రియల్ గవర్నెన్స్ అంటున్నారు కదా, ఏదో స్పీడ్ 20 ఏళ్లు 10 ఎకరాల వరకు. పైగా ఈ మధ్యకాలంలో ఈ అటవీ చట్ల ప్రకారం ఎవరికన్నా ఒకరు అక్కడ ఇక్కడ పట్టాలు వస్తే అవి పట్టుకొని మీకు హక్కు లేదు, మేము దీన్ని తీసేసుకున్నామని కొన్ని చోట్ల దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు అటవీ శాఖ వాళ్ళు.
అడవుల్లోకి పోతే కర్ర కట్ట కొట్టుకున్న హక్కు ఈ ఆదివాసీలది. వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎవరిది హక్కు? ఈ అడవి మీద హక్కు ఆదివాసీలది. కాదనేటువంటి హక్కు ఎవరికి లేదు. అందుకని మీకే మాత్రం ఆదివాసీల మీద ప్రేమ అభిమానం ఉంటే అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించి వెంటనే పోటీ చేసుకున్న ప్రతి ఒక్క ఎకరాకి మీరు పట్టాలు ఇవ్వాలి. అప్పుడే మీకు మీద విశ్వాసం గౌరవం పెరుగుతుంది. ఇస్తారా లేదా తేల్చి చెప్పాలి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల క్రితం 7-8 సంవత్సరాల జన్మాన్ పథకం కింద నేను వస్తూ దారిలో కొన్ని ఓళ్లలో చూశాను. జన్మాన్ పథకం కింద ఇళ్లు కేటాయించారు, డబ్బులు ఇవ్వాల, సగం ఇచ్చి సగం ఆగిపోయినాయి. అదే పాడేరులో ఇక్కడ వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టారు 2 నెలల క్రితం. మేము ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమన్నారంటే అమరావతిలో మిగిలిపోయి తుప్పు పెట్టిన ఇనుము ఇస్తాము, మీరు కట్టుకోండి ఇల్లు అంటున్నారు. ఇదేనా మీకు ఆదివాసీల పట్ల ఉండే ప్రేమ? తుక్కిపోయి ఇనుము మీరు కట్టొచ్చుగా, అక్కడ ఆ అమరావతిలోనూ ఆడుకోవచ్చుగా. ఏళ్ళకి ఇవ్వటం ఏంటి? ఈ పాటికి ఐరన్తో పని అయిపోయింది. సగం లేసి వేయాల్సిన స్లాబ్ వేసి మిగతా పని ఉంటే ₹100 ఇవ్వమంటే ఇవ్వకుండా ఎగ్గొట్టి ఐరన్ తెచ్చుకుంటే ఏమైనా బేరసాలు? ఏమిటిది ప్రభుత్వమేనా? ఎఫిషియన్సీ సమర్థవంతమైన ప్రభుత్వం అంటే దేనా సమర్థత? తుక్కు పట్టిన ఇను ఆదివాసీలకు ఇచ్చి మోసం చేయటం సమర్థత అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ ₹1,00,000 వెంటనే ఇవ్వాలి. బకాయిలన్నీ వాళ్ళకి చెల్లించి వాళ్ళు పూర్తి చేసుకునే అవకాశం అయితే మొండి గోడలుండి ఈ ప్రభుత్వం కూడా మొండిగా మిగిలిపోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పి చెప్పాలి. ఇక్కడ అంత్యోదయ స్కీము, పీవీటీజీలకు మాత్రం ప్రత్యేకంగా అంత్యోదయ స్కీమ్ ఉంది. ప్రతి కుటుంబానికి 35 ఎకరాలు 35 కేజీల బియ్యం ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని ఎత్తేస్తున్నారు. 35 ఎవరట? ఒకరుంటే 7 కేజీలు, ఇద్దరుంటే 2 ఏళ్ళు ఇస్తారట. కుటుంబాలకు లెక్క తీసుకోరట. ఎందుకు మారుస్తున్నారు? ఒక్కొక్క చట్టాన్ని నరికి అడ్డంగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అటవీకుల చట్టాన్ని నెట్టేశారు, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరికేస్తున్నారు, అంత్యోదయ పథకాన్ని నరికేస్తున్నారు. మన హాస్టల్లో గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలన్నింటినీ కింద మీద చేస్తున్నారు. ఎందుకని మీరు ఆదివాసీల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు, చెలగాటం ఆడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందుకని చట్టాలు మనం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. నిన్ననే పాడేరులో నేను ఈరోజు మీడియాలో చూశాను. 170ని అమలు చేయాలని పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి అక్కడ గర్జించారు. మన మంత్రి సంజయ్ రెడ్డి గారు చెబుతున్నారు, మేము గిరిజనుల హక్కుల్ని కాపాడుతాను, నన్ను నమ్మండి, ఎవరో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీరు మోసపోకండి అంటున్నారు. మోసం చేస్తుంది ఎవరు? తప్పుడు ప్రచారం చేస్తుంది ఎవరు? గిరిజనులు అడుగుతుందేమిటి? 170కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారా లేదా? మీకు తెలుసా ఆ విషయం గిరిజన శాఖ మంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నదా? సుప్రీంకోర్టులో ఎవరో 170 ఎత్తేయడానికి పిటిషన్ వేస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాని మీద మాత్రం మంత్రి గారు మాట్లాడరు. మీకు తెలుసా లేదా? తెలిసి మౌనంగా ఉండటం మోసం కాదని అడుగుతున్నాను. సమాధానం చెప్పాలి సంజయ్ రెడ్డి గారు. లేకపోతే పోయి అమరావతిలో కూర్చొని ముఖ్యమంత్రి దగ్గర హఠం వేసి 170 మీద సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ వేయాలి, గవర్నమెంట్ వేయకపోతే నేను మంత్రిగా ఉండను, రాజీనామా చేస్తానని ప్రకటించండి, అప్పుడు నిజమైన ఆదివాసీ మంత్రి అవుతారు మీరు. ఆ విషయం మాట్లాడకుండా మేము చట్టాలు అమలు చేస్తాం. అక్కడ సుప్రీంకోర్టులో కింద జీవో నెంబర్ 3 ఏమైంది? జీవో నెంబర్ 3 ఈ రోజు కొట్టేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరకొచ్చి చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం మరలా దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక లోపాలు సరిదిద్ది జీవో నెంబర్ 3 పునరుద్ధరించి ఇక్కడున్న ఆదివాసీ యువత యువకులందరికీ ఉద్యోగాలు 100% ఉద్యోగాలు వచ్చే చూసే బాధ్యత నాది అని చెప్పారు. చెప్పి ఎన్నేళ్ళైంది? 2 సంవత్సరాలు దాటిపోయింది. గెలిచిన తర్వాత కూడా ఒకసారి వచ్చి చెప్పారు, కానీ మర్చిపోయారు. అరకు సరిహద్దులు దాటకుండానే మర్చిపోయారు. ఎందుకంటే డిఎస్సీ అయిపోయింది, ఆయన కుమారుడే నిర్వహించారు 16,000 మందికి. ఎన్ని ఉద్యోగాలు వచ్చిన గిరిజనులకి? ఈ జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో 54 ఉద్యోగాలు, 16,000 ఉద్యోగాలు రాష్ట్రం జరిగితే ఈ జిల్లాలో వచ్చేది 54 ఉద్యోగాల. చేయాలని కాంక్ష ఉంటే ఇక్కడ జీవో నెంబర్ 3 మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పునరుద్ధరించి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు నిజంగా మీరు ఆదివాసీల పట్ల అభిమానం ఉన్న వాళ్ళం అని చెప్పి అనుకుంటున్నాం. కనీసం కోర్టులో కౌంటర్ కూడా వేరు. ఆదివాసీ సంఘం ఇక్కడున్న సురేంద్ర అప్పలనరస వీళ్ళు వేశారు పోయి ఆదివాసీ సంఘాల తరఫున, గిరిజన సంఘం తరఫున 170కి వ్యతిరేకంగా వీళ్ళు వేశారు పిటిషన్. ప్రభుత్వం చేయాల్సిన పని ఇక్కడ ఆదివాసీ గిరిజన సంఘం చేస్తుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇటువంటి జీవోల స్పందించకపోవటం పట్ల
అందుకని మీ మాట పర్వాలేదు మన కోసం మేము ఉన్నాం, మేము మీ భద్రత చూస్తాం, మీ సంక్షేమం చూస్తాం. మీరు మీరు అది భయపడద్దు అని చెప్పి నమ్మేటువంటి రోజులు కాదు. శాతంలో చూపెట్టండి, మీరు ఆదివాసులకు అనుకూలమా లేదనేది శాతంలో చూపెట్టండి. మీరు నిజంగా ఆదివాసులకు అనుకూలం అంటే కేంద్ర ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి చట్ట విరుద్ధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఆ గెజెట్ ను వంశవరించుకోవాలి. ఈ గెజెట్ వెనక్కి తిప్పి కట్టాలి, అప్పుడే మీరు ఇక్కడ అడుగు పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎంపీతో సహా ఆమె వైసీపీ ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడొచ్చు, ఇక్కడ శాసనసభ కూడా పోరు. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు. ఆదివాసీ హక్కుల కోసం మీ ఎంపీలు పార్లమెంట్ లో రేపు 19 సోమవారం నుంచే పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ ఆదివాసీ చట్టాల గురించి అక్కడ మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కూడా పిటిషన్ వేసి ఈ 117 కాపాడడానికి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించడానికి మైనింగ్ జీవోని గెజెట్ ని ఉపసంహరించుకోవడానికి మీ ఎంపీలు ప్రయత్నం చేస్తారా లేదా తెలుగుదేశం స్పష్టత ఇవ్వాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంత దూరం అనేక గ్రామాల నుంచి కాలినడకన వర్షం వస్తున్నా సరే, వాతావరణం బాగాలేకపోయినా సరే తరలి వచ్చారంటే ఈ ఆదివాసుల యొక్క గుండె ఘోష, వీళ్ళ యొక్క ఆందోళన ఏమిటో అర్థం చేసుకోండి. దీన్ని తేలిగ్గా తీసుకోబాకండి. ప్రభుత్వానికి చెప్తున్నాను, తేలిగ్గా తీసుకోబాకండి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ప్రభుత్వానికి మీరు సిఫార్సు చేయండి. మళ్ళీ ఇక్కడ అశాంతి రాగొద్దు. ఇక్కడ బైక్ సైడ్ అనుమతి ఇచ్చి ప్రజల్లో అశాంతిని రాకూడదు, ఇది కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి ప్రభుత్వానికి చెప్పండి. ప్రజల అశాంతిని గమనించండి, ప్రజాభిప్రాయం నివేదించండి రాష్ట్ర ప్రభుత్వానికి. అది మీ బాధ్యత అని చెప్పి నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను. అందుకని నేను అనుకున్నటువంటి ఒక పెద్ద కార్పొరేట్ కుట్ర, ఈ కార్పొరేట్ కుట్రను ఛేదించడానికి దేనికైనా సరే ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు సిద్ధమవుతాయి. వారికి పూర్తి అండ, వారికి పూర్తి మద్దతు, పూర్తి సంఘీభావం ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం తప్పకుండా విజయం సాధిస్తుంది. మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. ఈ ఆదివాసీ వెలుపున్నటువంటి ప్రపంచానికి కూడా ఈ సందేశం వెళ్ళాలి, వాళ్ళందరికీ తెలియాలి. అందరూ కూడా మీకు మద్దతు ఇస్తారు, మీ న్యాయమైన కోరికను బలపరుస్తారని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి సెలవు తీసుకుంటూ, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, అధికారం ఆదివాసీలదే. కూడా సహకరిస్తే మరొక మిగతా చాలా మంది మిత్రులు మాట్లాడవలసి వస్తుంటుంది. కాబట్టి ముందుగా మనము మన యొక్క అభిప్రాయాలు తెలియజేస్తే మరి అధిష్టాన నాయకులు మాట్లాడాల్సింది, కానీ వాతావరణం చూసాక ముందు వారితో మాట్లాడించాల్సి వస్తుంది. మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇప్పుడు చిప్పపాటి జిల్లా కార్యదర్శి అప్పలరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బుచ్చిబాబు గారు, ఈరోజు మన అస్సంపల్లి సమీపంలో జరుగుతున్న ఈ బాక్సైట్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారికి, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథన్ గారికి, నా తోటి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సురేంద్ర గారు, గంగరాజు గారు, బిసిహెచ్ పడల్ గారు, పోతరాజు గారు, ఉమామహేశ్వర గారు, గిరిజన సంఘం నాయకులు బాల్దో పడల్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్న ఈ చుట్టుపక్కల ప్రజానీకం అందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మన ప్రాంతంలో బాక్సైట్ సమస్య వచ్చినంటనే మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథన్ గారు ఒక 2 నెలల క్రితమే మేము పర్యటన చేశాం జర్రెల ప్రాంతంలో. 2 నెలల్లోనే మేము చెప్పాము, ఈ బాక్సైట్ సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టొద్దని హెచ్చరిక కూడా చేశాం. మేము 2 నెలలు పూర్తయిందో లేదో తెలియదు, కానీ మళ్ళా ఈరోజు మన బాక్సైట్ ప్రాంతంలో సర్వే మొదలు పెట్టారు. ఈ సర్వే అక్రమ సర్వే అని నేను చెప్తున్నాను. కానీ అక్రమ సర్వేకి అనుమతించింది ఎవరనేది ప్రధానమైన సమస్య. మనం అడ్డుకోవడం, తరిమి కొట్టడం మన బాధ్యత. రోజు ఇదే పని మనకు. కంటి మీద కొనుక్కు లేకుండా ఏ రోజు ఎటు పక్క నుంచి ఏ దోపిడి దొంగలు వస్తున్నారని చెప్పి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు మనం. ఇటువంటి నేపథ్యంలో ఈ జర్రేల ప్రాంతం మొత్తం అల్లూరు జిల్లాలో 750 చదరపు కిలోమీటర్ పరిధి అడవి ప్రాంతంలో
ఈ రోజు బాక్సైట్ సర్వే చేయాలని చెప్పి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 750 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో పోడు పట్ట ఇవ్వమంటేనే నానా ఆంక్షలు పెట్టే ఈ అటవీ శాఖ కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి 1450 కిలోమీటర్ చదరపు అడుగుల్లో సర్వే చేయమని అనుమతి ఎందుకు ఇచ్చింది? దీని వెనకాల ఎవరున్నారు? నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఉన్నానంటున్నాను నేను. చెప్పు ఎందుకు నేను పవన్ కళ్యాణ్? ఈ రోజు ఈ రాష్ట్రంలో అటవీ శాఖ మంత్రి ఎవరు? మీటింగ్ జరుగుతుంది. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏం చెప్తే ఆ పని ఇక్కడ చేస్తాడు తప్ప గిరిజనులకు ఏం కావాలని చేయట్లేదు. ఇది చాలా దారుణమైన విషయం. అందుకే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి సర్వే జరుగుతుందా, తెలియక సర్వే జరుగుతుందా? ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు మన అల్లూరు జిల్లాలో మొత్తం 6 బ్లాక్ల సర్వేకి అనుమతించారు. జీమాడుగు మండలం అనుమతించారు, చింతపల్లి అనుమతించారు, ఇక్కడ జీకే మీద అనుమతించారు. కొయ్యూరు ప్రాంతంలో బాక్సైట్ ఉంది, అక్కడ కూడా సర్వే చేయమన్నారు. పోలవరం పక్కన జిల్లాలో వైరామవరంలో కూడా సర్వే చేయమన్నారు. ఇంత సుదూరమైన అటవీ ప్రాంతంలో ఈరోజు దొంగలు పడి ఆదివాసుల సంపద దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ మన బానిసలు కాదు, ఈ అడవి మాది, ఇక్కడ వస్తే తరిమి కొడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ అటవీ శాఖ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ జిల్లాలో విచిత్రమైన పరిపాలన జరుగుతుంది. ఇది ఆదివాసీ పరిపాలన, ఆదివాసీ జిల్లా అని చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఈ జిల్లాలో 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి అనేక మంది గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. ఏ ఒక్క అధికారికి ఫిర్యాదు చేసినా సర్వేకి మేము అనుమతి ఇవ్వలేదండి, మాకు తెలియదు అంటున్నారు. అంటే ఈ జిల్లాలో, ఈ గిరిజన జిల్లాలో ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి దోపిడి దొంగలు వచ్చి ఇక్కడ సర్వే చేస్తుంటే అధికారులు తెలియదని సమాధానం చెప్తున్నారంటే అసలు ఇక్కడ పరిపాలన ఉందా లేదని చెప్పి ఈ రోజు ప్రభుత్వం మేము ప్రశ్నించుకున్నాం. ఈ రోజు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. ఆ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గిరిజన సంక్షేమం వదిలేసి ఈ రోజు కార్పొరేట్ సంక్షేమం కోసం పనిచేస్తున్న పరిస్థితి కనిపించింది. ఒక పక్క హైడ్రో సర్వే చేస్తున్నప్పుడు కూడా అదే అంటున్నారు, ఈ బాక్సైట్ ప్రాంత సర్వే అన్నా అదే మాట అంటున్నారు. అసలు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసుల కోసం మీరు ఉన్నారా లేదని చెప్పి ఈ రోజు కూటమి పార్టీ నాయకులు కూడా వాళ్ళ మంత్రిని, వాళ్ళ ప్రభుత్వం నిలదీయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎంత ఘోరం అండి? 2024 బడ్జెట్ సమావేశంలో ఈ బాక్సైట్ మైనింగ్ సర్వే చేయాలని చెప్పి పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు బిల్లు పెడితే ఆ పార్లమెంట్ లో ఉన్న వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు, బీజేపీ ఎంపీలు అక్కడ మద్దతు ఇస్తారా? ఇక్కడ వచ్చి వ్యతిరేకిస్తారా? అక్కడ మద్దతు ఇస్తారు పార్లమెంట్ లో, ఇక్కడ వ్యతిరేకిస్తారు. అధికారులు ఉన్నప్పుడు ఒక మాట, అధికారులు లేనప్పుడు మరో మాట. గతంలో బాక్సైట్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు పోట్లాడారు. నేను పార్టీ కోసం ఇక్కడ విమర్శించట్లేదు, జరిగింది చెప్తున్నాను నేను. అధికారులు ఉన్నప్పుడు వైసీపీలు పోట్లాడతారు, వైసీపీ అధికారులు తెలుగుదేశం పోట్లాడతారు, తెలుగుదేశం అధికారులు వైసీపీ వ్యతిరేకిస్తారు. మాట్లాడితే మేము ప్రజల కోసమే ఉన్నామంటారు. మరి ప్రజల కోసం ఉన్న మనుషులు ఈ రోజు ఆదివాసీ ప్రాంతం అక్రమంగా ఎందుకు కట్టబెడుతున్నారు? ఈ రోజు ఆదివాసులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయట్లేదు. మీ అందరికీ తెలుసు, 100% రిజర్వేషన్ ఆదివాసులకు ఇస్తామని చెప్పి ఇప్పుడే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు ముఖ్యమంత్రి గారి మాటను ప్రస్తావించారు. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 హామీ ఇచ్చి సూపర్ 6 అమలు చేస్తుంది. దానికి మేము వ్యతిరేకం కాదు. మరోపక్క కార్పొరేట్ కంపెనీలకి మేము అధికారం ఇస్తే కొండలని అమ్మేస్తామని చెప్పి ఆ హామీ కూడా అమలు చేస్తుంది, కార్పొరేట్ హామీలు అమలు చేస్తుంది. కానీ ఆదివాసులకు ఇచ్చిన 100% రిజర్వేషన్ సంబంధించిన హామీ మాత్రం అమలు చేయట్లేదు. హామీ చిన్నలైందండి, 880 రోజులైంది హామీ ఇచ్చి. 880 రోజుల్లో ఆదివాసీ గిరిజన సంఘం మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఎక్స్పర్ట్ కమిటీ కూడా నివేదించింది, ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇవ్వడం చట్టబద్ధమే, రాజ్యాంగబద్ధమని కూడా నివేదిక కూడా ఇచ్చింది. నివేదిక ఇచ్చి సంవత్సరం అవుతుంది, దాని మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అంటే ఆదివాసుల సమస్య వచ్చినప్పుడు, ఆదివాసులు కష్టం వచ్చినప్పుడు ఆదివాసీ సంక్షేమం మర్చిపోయి ఈ రోజు కార్పొరేట్ సంక్షేమం చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అంతేకాదు
ఈ రోజు ఈ ఆదివాసీ ప్రాంతం సంబంధించి మనం చూసుకున్నప్పుడు మన గుండెకాలంటిది 1/70 చట్టం. మనం గిరిజన నేతలు 672 మంది సుప్రీంకోర్టులో కేసు వేసండి మనం చెప్తున్నాం. ఈ 672 మందిలో సుప్రీంకోర్టులో కేసు వేయించిందంతా 1672 మంది కేసు వేయించిందంతా కార్పొరేట్ కంపెనీలు వేయించారు. అదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళందరినీ పిలిపించి మీరు కేసు వేయించండి, మేము సుప్రీంకోర్టులో కొట్టించేస్తాం, నీకు మాకు అడవి పంచుకుందామని చెప్పి మొదలు పెట్టారు. ఇప్పుడు ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ఈరోజు పార్లమెంట్ లోనూ వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం చేసుకుంటున్నారు. ఇది సుప్రీంకోర్టులో కూడా అనుకూలంగా నిర్ణయం చేసుకుంటున్నారు. 2023లో కేసు సుప్రీంకోర్టు ఫైల్ అయితే గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కేసు ఫైల్ అయ్యి. ఈ 2 ప్రభుత్వం కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు, కనీసం పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. అంటే వీళ్ళకి గిరిజన చట్టాల మీద గిరిజన హక్కుల మీద ఇంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ రోజు అటవీ ప్రాంతంలో ఉన్న సహజ వనరులన్నింటినీ కూడా కొల్లగడ్డల కుట్రపూరితమైన చర్యల భాగంగానే ఈరోజు 1/70 చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కుట్రపూరితం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రని తిప్పికొడితేనే మనం బాక్సైట్ ని అడ్డుకోగలం. మన 107 చట్టాన్ని కానీ నిర్వీర్యం చేస్తే, మనం 1/70 చట్టం కానీ రద్దు చేస్తే ఇక్కడ బాక్సైట్ పెద్ద సమస్య కాదు, తవ్వుకెళ్ళిపోతారు. మనం ఎంతమంది నిలబడినా తవ్వుకెళ్ళిపోతారు. మనకు రాజ్యాంగ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మీ అందరికి తెలుసు మణిపూర్ అంటే ఒక గిరిజన రాష్ట్రం ఉంది. ఆ గిరిజన రాష్ట్రం కొండ మీద ఆదివాసులు ఉంటే చాలా 20 ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాల మీద అదాని కనుపడింది. ఆ ఖనిజాలు తవ్వుకోవడం కోసం అక్కడ మణిపూర్ లో ఆదివాసులు చుట్టుపక్క మొత్తం గొడవలు పెట్టించి ఆ ప్రాంతం మొత్తం ఆక్రమించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మీ అందరికి తెలుసు, అక్కడ ఆదివాసులు ఆ భూమి మీద వాళ్ళకి హక్కు ఉంది. 370 ఆర్టికల్ అంటారు దాన్ని. ఆ ఆర్టికల్ రద్దు చేసిన మన 170 ఇక్కడ ఎలాగో 370 ఆర్టికల్ అలాంటిది అక్కడ. ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఆ ప్రాంతం మొత్తం కార్పొరేట్ కంపెనీలతో ఆక్రమించేశారు. ఇప్పుడు మన ప్రాంతం మిగిలింది. ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలోనూ 170 ఉంది. కాబట్టి 170ని మనం రద్దు చేయిస్తే ఈ ప్రాంతంలో మొత్తం సహజ వనరులు కొల్లగొట్టవచ్చు, ఆదివాసులందరూ ఏరేవచ్చు అని చెప్పి ఈ ప్రభుత్వం పగటి కళ్ళ కంటుంది. కానీ ఇటువంటి వారందరినీ మనం తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మనం ముందుకెళ్ళాలి. అదే బాక్సైట్ ఎజెండా, అదే 170 ఎజెండా, అదే మన రాజ్యాంగ హక్కులు పరిరక్షించుకోవడం జరుగుతున్న ఎజెండాగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా జరుగుతున్న పోరాటంలో సిపిఎం పార్టీ అగ్రభాగం నుండి ఆదివాసులకు నిత్యం ఏ సమస్య వచ్చినా అగ్రభాగం నుండి మీ అందరికి మద్దతు ఇస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమాల్లో ఉంటాం. ఆదివాసీ హక్కుల రక్షణ కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని చెప్పి సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తూ నమస్కారం. అప్పలనర్స గారికి మన తరపు ప్రత్యేక ధన్యవాదాలు. నిమిషాలు రామకృష్ణ గారు మాట్లాడుతుందిగా, జిల్లా ప్రెసిడెంట్ రామకృష్ణ గారు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మనకి ఇలాగే జిల్లా కార్యదర్శులు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు, మండల కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, సిపిఎం పార్టీ అనేక చెప్తారు ఏముంది రెండుగా తీసుకొచ్చి ఈ ప్రాంత అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ముఖ్యంగా పాడేరు, అరపూరు నియోజకవర్గాల్లోని ప్రజల యొక్క తీవ్రమైనటువంటి మేము చెయ్యమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు హామీ ఇచ్చే 2019లో అధికారికంగానే జీవో కూడా ఇష్యూ చేసి దీన్ని ఇక్కడ విత్డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం ఏరియాలో 1450 కిలోమీటర్ల పరిధిలో 5 మండలాల్లో ఈ బాక్సైట్ సర్వే చేయడానికి కొన్ని కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి అనుమతి ఇవ్వడం అంటే చట్టవిరుద్ధం. కేంద్ర ప్రభుత్వ మైనింగ్ డిపార్ట్మెంట్కి షెడ్యూల్ 5 ప్రాంతంలో
ఇక్కడ 170 యాక్ట్ ఉంది, పెసా యాక్ట్ ఉంది. దీనికి కాదని డైరెక్ట్గా మైనింగ్ డిపార్ట్మెంట్కి ఎలాంటి అధికారం లేదు. వాళ్ళు చట్టాన్ని రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇక్కడ యంత్రాంగానికి తెలియదని చెప్పి అంటున్నారు. మరి యంత్రాంగానికి తెలియకుండా చట్టాన్ని ధిక్కరించి హైదరాబాద్ నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో సర్వే ఏజెన్సీ నుంచి రహస్యంగా రాత్రిపూట డ్రోన్లు పెట్టి ఎలా సర్వే చేస్తారు? ఈ పరిపాలన ఉందా లేదా? అందువల్ల ఈ అక్రమమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆక్సైడ్ తవ్వకాలని సర్వేలని పూర్తిగా నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలు దానికి వ్యతిరేకంగా గతంలో పోరాడారు, ఇప్పుడు కూడా పోరాటంగా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆదివాసీ ప్రాంతాలని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి ఆదివాసీల ఉనికిని దెబ్బకొట్టాలి. కార్పొరేట్ల లాభాల కోసం ఆదివాసీల బతుకుని ముగ్గిపాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటన్నిటిని కూడా ఉత్తరా చేసేసుకొని ప్రజలకి విశ్వాసాన్ని నింపేదానికి హామీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాకుండా మొండిగా ఈ కంపెనీల వత్తాసు పలికి ఈ సర్వేలు ఎలాగ కొనసాగితే ప్రజల నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. అలాగే ఈరోజు ఢిల్లీలో ఈ నీట్ ఎగ్జామ్ యొక్క దీని అక్రమాల మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నది. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒకటి ఏర్పడి మొత్తం యూత్ స్టూడెంట్స్ దానికి ఆందోళన చేస్తున్నారు. ఆ వాంగ్చుక్, సోనం వాంగ్చుక్ ఆయన చాలా విద్యావేత్త, ప్రముఖ విద్యావేత్త, సైంటిస్ట్, ఇంజనీరు. అలాంటి వాడు విద్యార్థులు మద్దతుగా 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఈరోజు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఢిల్లీలో. దీన్ని కూడా సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇలాంటి అప్రయాసంగా అక్రమ పద్ధతులతో దేశంలో మోడీ ప్రభుత్వం పరిపాలన చేయలేదు. ఎలాగైతే ఇక్కడ ఈ మైనింగ్ జీవో ఇచ్చి ఇక్కడ ఆదివాసులను అణదొక్కాలని ప్రయత్నిస్తుందో దేశవ్యాప్తంగా యువజనులు విద్యార్థులను కూడా ఇదే రకంగా అణగదొక్కేందుకు అక్కడ విద్యారంగంలో కార్పొరేట్లకు పెద్దపీట, ఇక్కడ అడవుల మీద కార్పొరేట్లకు పెద్దపీట, మొత్తం మీద కార్పొరేట్లకి లాభాలు కట్టబెట్టే దానికోసమే ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. కంపెనీ నుండి రావడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా పోలీసులకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరైతే స్థానికంగా ఉన్న గిరిజనులు భయభ్రాంతులుగా గురయ్యి ఈ రాష్ట్ర సర్వేలో మీరు ఎవరు వస్తున్నారని చెప్పేసినట్టే గిరిజనులకు భయభ్రాంతులు చేశారు తప్ప ఆ రాష్ట్రంగా వచ్చినటువంటి అధికారులకి, అక్కడ ఉన్నటువంటి సీఎంటీ కంపెనీ వాళ్ళకి ఏ రకమైనటువంటి కేసులు కానీ ఏమి కానీ పెట్టలేదు. అందుకోసం ఈ ప్రాంతం నుంచి మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్ర సర్వే కాకుండా బాక్సైట్ ఒప్పందాలే మొత్తం రద్దు చేయాలి. ఈ ప్రాంతాన్ని మా ప్రాంతంగా మేము మా చట్టాలని, మా హక్కుల్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్ర సర్వేలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ప్రతిఘటించి తీరుతామని చెప్పేసి అని గిరిజనుల తరపు నుండి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. ఎలాంటి సర్వేలు జరగకూడదు, బాక్సైడ్ మా గొంతు చెప్పి మొత్తం అందరూ కూడా ఈ కలెక్టర్ గారికి పంపాలి. కార్యక్రమం ప్రతి అందరూ గ్రామంలో కమ్యూనిస్టే కాదు, వైఎస్ఆర్, టీడీపీ, జనసేన అందరూ ఉండొచ్చు. పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా మన ఉనికికి సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీలు ఏకమై గ్రామాలు వచ్చి ఉమ్మడిగా, సమిష్టిగా, ఐక్యంగా తీర్మానాలు చేసి కలెక్టర్కు పంపాలి. అది ఈ సభ యొక్క పిలుపు. బాక్సైడ్ వ్యతిరేకించే వాళ్ళకి చేతులు ఎత్తండి. బాక్సైడ్ అక్రమ సర్వేను రద్దు చేయాలి. రద్దు చేయాలి. బాక్సైడ్ అక్రమ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి. బాక్సైడ్ అక్రమ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి. మోడీ ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ రద్దు చేయాలి. మోడీ ప్రభుత్వం జారీ చేసిన మైనింగ్ గెజెట్ రద్దు చేయాలి. మోడీ ప్రభుత్వం జారీ చేసిన మైనింగ్ గెజెట్ రద్దు చేయాలి. బాక్సైడ్ వ్యతిరేకంగా పార్లమెంట్ అసెంబ్లీలో పోట్లాడాలి. బాక్సైడ్ వ్యతిరేకంగా పార్లమెంట్ అసెంబ్లీలో పోట్లాడాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వినాలి మిత్రులారా, ఇంకా పిటిషన్లు ఇక్కడ అడగడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళి అడగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా పార్లమెంట్ లో అడగాలి. మన ఎంపీ గారు అయితే ఇప్పుడు దాకా అడుగుతున్నారు, ఇంకా గట్టిగా గొంతెత్తి అడగాల. కానీ మన అసెంబ్లీలో అడగవలసినటువంటి ఎమ్మెల్యేలే ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా